అతను అంటే వ్యవసాయాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి ఒక బ్లూ ప్రింట్ ప్లాన్ కూడా చేసుకొని దురదృష్టపతి అతను పోయినారు. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేయొద్దనుకున్నాను. మళ్ళీ జగన్నే నాకు ఫోన్ చేశానా బాగుండదు నా స్నేహితులు కూడా వచ్చి చాలామంది వచ్చి ఇంట్లో కూర్చున్నా కూడా వద్దనుకున్నప్పుడు సరే విధిలేని పరిస్థితులు, ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి చేయాలి అని నేను ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రైజ్ దట్ అదనుకున్నా. అదైంది. తర్వాత నన్ను ముఖ్యమంత్రి కమ్మని చెప్పి చాలా ప్రెషర్స్ వచ్చినాయి. ఇవి వచ్చినా కూడా నేను వద్దన్నాను. సో కిరణ్ నన్ను కమ్మని చాలాసార్లు 8 నెలలు అడిగినాడు. చివరిగా అతనే ప్రయత్నం చేసుకుంటానంటే సరే ఇంకా ఎప్పుడైతే జగన్ కాంగ్రెస్ దారి తప్పినప్పుడు సరే మీ ఇష్టం, నేనైతే ఐఎమ్ నాట్ ఇన్ ద రేస్ అన్నాను. సరే అతను ఏదో ప్రయత్నం చేసుకున్నాం, మొత్తానికి అతను అయినాడు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజన జరగకూడదని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేసినాము. దురదృష్టం అది జరగడము మాకు ఇష్టం లేదు. జరిగిన తీరు దాన్ని ఇప్పుడు ఆ పాపాన్ని మేము ఇంకా మోస్తా ఉన్నాం. ఆ శిక్షణ ఇంకా మేము కంటిన్యూ అవుతానే ఉంది. పాపమా శిక్షణ అంత జరిగిన విధానం సరైనది కాదు. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ద వే హౌ ఇట్ వాస్ డన్, ఇట్ వాజ్ నాట్ కరెక్ట్. వీళ్ళు చేయాలనుకుంటే 2 ఏళ్ళ ముందో 3 ఏళ్ళ ముందో చేసి 2 రాష్ట్రం, ఎందుకంటే దానికి అందరూ ఒప్పుకున్నటువంటి వాళ్ళే. మేము ఇండివిజువల్స్గా వ్యతిరేకించేసి కానీ అది పార్టీ ఒప్పుకున్నది. 2004 మా ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. కేసీఆర్ నా రోజు మేము కలిపి పోటీ చేయడం అంటేనే అదే. మళ్ళీ ఉమ్మడి ప్రణాళికలో కామన్ మినిమం యూపీఏ దీనిలో కూడా చేయడం జరిగింది. సో అన్ని విధాలు ప్రతిసారి చెప్తూ వచ్చాం. బట్ ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బతికి ఉండింటే స్టేట్ అంతా డివైడ్ అయ్యేది కాదు. అది సట్టం, అది సట్టం. దాన్ని సమస్య ఇంకెన్ని వచ్చినా కూడా ఇదయ్యేది కాదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం ఆ విధంగా ఉండేది. సోనియా గాంధీ గారితో కూడా ఆ విధంగా ఉండేటువంటిది. అతని వల్లే ఈ మళ్ళీ రెండోసారి ఇక్కడ వచ్చింది అనేటువంటి కృతజ్ఞత ఉండేది. ఎనివే అది దురదృష్టం అనుకోండి.